రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. డే 22 క్వశ్చన్ నెంబర్ 526 to 550. కేవలం మనం ప్రజెంట్ సోషల్ మీదనే ఫోకస్ చేసాం. యాజ్ యూజువల్గా రైల్వే క్లాసెస్ కూడా చెప్పుకుందాం. సో ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ది బెస్ట్ కంటెంట్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. ఇండియన్ పాలిటీ ఇది చదివితే మోర్ దాన్ ఎనఫ్. మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు వేరే. స్టాటిక్ జీకే మోర్ దెన్ ఎనఫ్. సైన్స్ మోర్ దెన్ ఎనఫ్. స్కూల్ బుక్స్ ఇది ఎస్పెషల్లీ. కెమిస్ట్రీ మోర్ దెన్ ఎనఫ్. అండ్ మనకి ఎన్టీపీసీ కోర్స్, గ్రూప్ డి కోర్స్ మనకి అవైలబుల్గా ఉంది రైల్వేకి. కంప్లీట్లీ రైల్వే కోర్సెస్ అది. సో మీకు ఇందులో కొన్ని పెండింగ్ ఉన్నాయి, బట్ అవి కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం. పాలిటీ అయిపోయింది, జీకే అయిపోయింది, కంప్యూటర్స్ అయిపోయింది, సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ, ప్రజెంట్ మోడర్న్ హిస్టరీ కూడా మోడర్న్ హిస్టరీ కంప్లీట్లీ అయిపోయింది రీసెంట్గానే. ప్రజెంట్ మిడైవల్ హిస్టరీ చెప్పుకుంటా ఉన్నాం. సో అరిథమెటిక్లో కొన్ని పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి. 1 by 1 చెప్పుకుంటా ఉన్నాం. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. మీరు ఒకసారి క్లాసెస్ చూడండి, మీకే అర్థమవుతుంది. రైట్? సో చూద్దాం ఒకసారి 526 క్వశ్చన్ నెంబర్. అల్లావుద్దీన్ ఖల్జీ కమాండర్లలో తుగ్లక్ రాజవంశానికి మొదటి పాలకుడు ఎవరు? హూ అమంగ్ ద కమాండర్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖల్జీ బికేమ్ లాటర్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ద తుగ్లక్ డినస్టీ? ఎవరండి? ఘాజీ మాలిక్. ఢిల్లీ సుల్తనేట్ యొక్క అత్యంత సంపన్నమైన ప్రావిన్సులలో గుజరాత్ ఒకటిగా పరిగణించబడింది. గుజరాత్ అనేది కొద్దిగా రిచ్గా వాళ్ళైతే కన్సిడర్ చేశారు. దాని శ్రేయస్సు వెనుక కారణాలు ఇవి: అభివృద్ధి చెందుతున్న ఓడరేవులు మరియు హస్తకళలు. అక్కడ ఎవరి పాలనలో తైమూర్ భారతదేశాన్ని ఆక్రమించాడు? డ్యూరింగ్ హూజ్ రూల్ డిడ్ తైమూర్ ఇన్వేడ్ ఇండియా? నజీరుద్దీన్ మహమ్మద్ టైంలోనైతే తన భారతదేశాన్ని ఆక్రమించడం జరిగింది. ఢిల్లీ సుల్తనేట్ కాలంలో పోస్టల్ వ్యవస్థ గురించి స్పష్టమైన వివరణ ఎవరు ఇచ్చారు? హూ హ్యాస్ గివెన్ ఎ వివిడ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పోస్టల్ సిస్టమ్ డ్యూరింగ్ ద ఢిల్లీ సుల్తనేట్? ఇబన్ బటుటా. బహమనీ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద బహమనీ కింగ్డమ్? అల్లావుద్దీన్ హజన్. అల్లావుద్దీన్ ఖల్జీ మార్కెట్ సంస్కరణల వెనుక ప్రధాన కారణం ఏమిటి? వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద మార్కెట్ రీఫార్మ్స్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖల్జీ? సైనిక శక్తి పెంపు మరియు మధ్యవర్తులపై కంట్రోల్. సౌలీలో పోర్చుగీస్ వారిని ఓడించిన ఆంగ్లేయ అధికారి ఎవరు? విచ్ ఇంగ్లీష్ ఆఫీసర్ డిఫీటెడ్ ద పోర్చుగీస్ ఎట్ సౌలీ? థామస్ బెస్ట్. ఏ ఢిల్లీ సుల్తాన్ను కలవడానికి నిజాముద్దీన్ ఔలియా నిరాకరించాడు? నిజాముద్దీన్ ఔలియా రిఫ్యూజ్డ్ టు మీట్ విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ? గియాజుద్దీన్ తుగ్లక్ని మీట్ అవ్వడానికి తనైతే రిజెక్ట్ చేశాడు. ఏ ఢిల్లీ సుల్తాన్ మొదట హజ్రత్ ఈ అలా మరియు తరువాత సుల్తాన్ అనే బిరుదును స్వీకరించాడు? బహలూల్ లోడి హజ్రత్ ఈ ఇలా అండ్ అదేవిధంగా సుల్తాన్ అనే బిరుదును స్వీకరించడం జరిగింది. పండ్ల నాణ్యతను మెరుగుపరచడానికి ఏ సుల్తాన్ చర్యలు తీసుకున్నాడు? విచ్ సుల్తాన్ టుక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్స్? ఫిరోజ్ షా తుగ్లక్. ప్రజెంట్ ఉన్న ఆగ్రా నగరాన్ని ఏ సుల్తాన్ స్థాపించాడు? విచ్ సుల్తాన్ సెటిల్డ్ ఎ సిటీ వేర్ ఆగ్రా స్టాండ్స్ టుడే? సికందర్ లోడి. ఏ మొఘల్ చక్రవర్తి తన వజీర్ గజీయుద్దీన్ ఢిల్లీలో ప్రవేశించడానికి అనుమతించలేదు? విచ్ మొఘల్ ఎంపరర్ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఢిల్లీ బై హీజ్ వజీర్ గజౌద్దీన్? షా ఆలం II. భారతదేశంలో రెండవ ఆఫ్ఘాన్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? హు వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సెకండ్ ఆఫ్ఘాన్ ఎంపైర్ ఇన్ ఇండియా? షేర్ షా సూరి. అండ్ ఢిల్లీ సుల్తనేట్ రాజవంశాల సరైన కాలక్రమానుసారం బానిస వంశం, ఖల్జీ, తుగ్లక్ మరియు లోడి. అండ్ లోడి తర్వాత ఏంటి అనేది
తెలియజేయండి దయచేసి. నెక్స్ట్, అతను రాజ్యాన్ని పొందినప్పుడు అతను షరియత్ యొక్క ఆదేశాలు మరియు నియమాల నుండి పూర్తిగా విముక్తి పొందాడు అని భరౌని ఈ పదాలను ఒక రాజు గురించి ఉపయోగించాడు. ఆయన ఎవరు? అల్లావుద్దీన్ ఖల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ సంగీతం మనుషులనే కాదు జంతువులను కూడా మంత్రముగ్ధులను చేస్తుంది అని ఎవరు చెప్పారు? హూ సెడ్ ఇండియన్ మ్యూజిక్ నాట్ ఓన్లీ ఎన్కాన్స్ హ్యూమన్స్ బట్ ఆల్సో యానిమల్స్? అమీర్ ఖుస్రో. సుల్తనేట్ కాలంలో భూ ఆదాయంలో అత్యధిక గ్రామీణ అధికారి ఎవరు? భూ ఆదాయంలో అత్యధిక గ్రామీణ అధికారి ఎవరు? చౌదరి. ఢిల్లీ సుల్తనేట్లోని ఏ సుల్తాన్ని లాక్ బక్ష్, యాక్చువల్ లాక్ బక్ష్ అని పిలుస్తారు? కుతుబుద్దీన్ ఐబక్. కొన్నిసార్లు లాల్ బక్ష్ అని కనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనకి లాక్ బక్ష్ కూడా ఉంది. కుతుబుద్దీన్ ఐబక్. అమీర్ ఏ కోహి అనే కొత్త శాఖను ఏ ఢిల్లీ సుల్తనేట్ సమయంలో ప్రారంభించాడు? మహమ్మద్ బిన్ తుగ్లక్. భారతదేశ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత మొఘల్ పాలకుడు జహీరుద్దీన్ మహమ్మద్ ఏ పేరు పెట్టాడు? విచ్ నేమ్ వాజ్ అజ్యూమ్డ్ బై మొఘల్ రూలర్ జహీరుద్దీన్ మహమ్మద్ ఆఫ్టర్ అసెండింగ్ ద థ్రోన్ ఆఫ్ ఇండియా? ఏ పేరు పెట్టుకున్నాడు? బాబర్. జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్గా నామకరణం చేసుకున్నాడు. కొత్త మతాన్ని ప్రారంభించాలనుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కానీ ఉలేమాల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొత్త మతాన్ని ప్రారంభిద్దామనుకున్నాడు, బట్ కొద్దిగా అపోజ్ అయితే చేశారు ఉలేమాస్. ఎవరు? అల్లావుద్దీన్ ఖల్జీ. మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొద్దిగా అటు ఇటు ఉంటుందండి, నేను చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుతాను, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అండ్ సూఫీ సన్యాసి ఖ్వాజా ముయినుద్దీన్ చిస్తీ ఎవరి పాలనలో రాజస్థాన్కు వచ్చాడు? ఆయన ఎవరి పాలనలో వచ్చాడండి? పృథ్వీరాజ్ చౌహాన్. ఢిల్లీలోని ఏ చారిత్రక స్మారక చిహ్నం భారతీయ మరియు పర్షియన్ నిర్మాణ శైలికి ఉదాహరణ? అంటే చూసినట్లయితే అది కట్టడం మనకి భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది, అదేవిధంగా పర్షియన్ని కూడా. సో హుమాయూన్ సమాధి. సో ఇది మనం ఈరోజు నేర్చుకున్న 50 క్వశ్చన్స్. తప్పక చదవడానికి అయితే ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మీకు ది బెస్ట్ కంటెంట్ ఇస్తే సక్సెస్ అవుతారు. ఓకే, ఐ విష్